బండి సంజయ్కి అదొక్కటే తెలుసు, ఇంకేం తెలియదు. కేటీఆర్ కాంగ్రెస్ పెట్టే బాధలు భరించలేక అందరూ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ భూమికి జాడను లేడు, జాడనున్నోడు 3 ఫీట్లు ఉన్నోడు ఎగిరెగిరి పడుతున్నాడు. ఇక్కడ ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, కంటెంట్ ఉన్నోనికి కటౌట్తో పని లేదని ఒక సామెత ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా దాంట్లో అదే కదా, కంటెంట్ ఉన్నది కటౌట్తో పని లేదు. ఇక రేవంత్ రెడ్డి గారికి కంటెంట్ ఉంది కాబట్టి కటౌట్తో పని లేదు. వాస్తవానికి ఆయన కంటెంట్ ఉంది కాబట్టి ఇలా వితిన్ షార్ట్ పీరియడ్ లోపల ఆయన ఏం చేసినాడయ్యా అంటే ముఖ్యమంత్రి అయినాడు. మరి ఇప్పుడు మీరు హైట్ ఉన్నారు కదా, మీరు గొప్పవారే కదా, మీరు మంచివారే కదా, మరి మీరెందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెళ్ళు? మీరు ఉమ్మంటే సీఎం 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 అనిపించుకుంటా ఉంటారు కదా. వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిమ్మల్ని వర్కింగ్ పాయింట్ చేసిన. వాస్తవానికి హరీష్ రావు గారు కావాలి పార్టీకి దానికి ఒక స్థానానికి అర్హులైనటువంటి హరీష్ రావు గారు కావాలి. కానీ కొడుకు అనే విషయం లోపల దాన్ని ఏమంటారు, ప్రేమ వాత్సల్యంతో మీరు ఈరోజు వర్కింగ్ పాయింట్ సరే మీకున్న టాలెంట్కు ఎమ్మెల్యేలు సరిపడా అనుకుందాం ఇప్పటివరకు అయితే. కానీ మీకు కటౌట్ ఉంది కదా, 3 ఫీట్లు లేరు 6 ఫీట్లు ఉన్నోళ్ళు, మీరు ఎగిరెగిరి పడతలేరు కదా, మీరు మీ ఎమ్మెల్యేలు అందరితో కూడా కాళ్ళు మొక్కించుకున్నారు కదా, సీఎం అనిపించుకున్నారు కదా. మరి అనిపించుకున్నప్పుడు మీరు ఎందుకు సీఎం కాలేకపోయినారు? అంతే కదా, పిఎం కాండి, కటౌట్ ఉంది కదా మీ దగ్గర, కంటెంట్ ఉంది, కటౌట్ ఉంది. సీఎం ఎందుకు పిఎం కాండి, మీరు ఎట్లా భారత రాష్ట్ర సమితి కదా, అంటే దేశం మొత్తం మీదే. ఆల్రెడీ అదే ఇదామనే కదా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అంటే ఆయన పిఎం అయితే ఈయన సీఎం అయితే అనుకున్నాడు. కానీ దేవుడు అంటే తానోడు తలిస్తే దేవుడు ఒక తెలిసిన ఒక సామెత ఉంటుంది. అంతే కదా, ప్రజలు కూడా సహకరించాలి కదా. గతంలో సారు కూడా నేను అందరికీ పెట్టుబడి పెడతానని పిఎం చేయని అని చెప్పింది కదా. ప్రతి ఒక్కరికి నేను ప్రతి ఒక్క మీద కూడా డబ్బులు పంచడానికి కూడా రకరకాల వచ్చింది. అయితే ఇక్కడ ఏమన్నంటే బండి సంజయ్కి అదొకటి తెలుసు, ఇంకేం తెలియదు. ఏది లోపల వెలుగులో వచ్చింది, కేసీఆర్ గారు దొంగ నోట్లు పంచిపెట్టిండు ఎలక్షన్ కూడా అని చెప్పిండు. అంటే అదొక్కటే తెలుసా మా గురించి, ఇంకేం తెలియదు అని కానీ అడుగుతాను కేటీఆర్.